కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ను మంత్రి నారాయణ పరిశీలించారు. చెత్తను బయో మైనింగ్ చేస్తున్న విధానాన్ని మంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ను పూర్తిగా తొలగిస్తామన్నారు మంత్రి నారాయణ. పట్టణంలో ఈ లెగసీని యాక్చువల్గా ఇవాళ పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉన్నారు. అంటే మొన్న అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగటం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని. ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే 85 లక్షల టన్నులు ఉందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు. అయితే ఈ లెగసీని 1 yearలో 360 రోజుల్లో పూర్తి చేయాలి, ఆ విధంగా ప్రణాళికలు రచించమంటే అంటే అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్ గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము. ఈ రోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. 72 లక్షలు పూర్తి చేశారు. నిన్నటికి 85 లక్షల్లో 72 లక్షలు పూర్తి చేశారు. ఇంకా బ్యాలెన్స్ కేవలం 13 లక్షలు ఉంది. ఈ 13 లక్షలు పూర్తి చేయడానికి మరొక 40 రోజులు మాత్రమే మిగిలింది. అయితే 40 రోజుల్లో ఇది 100% పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు యాక్చువల్ గా నేను మచిలీపట్నం ఈ యొక్క లెగసీ ఎక్కడైతే క్లీన్ చేస్తున్నాడు వచ్చాను చూడటానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి. అయితే ఇక్కడ మొత్తం తీసుకుంటే 42,000 మొత్తం లెగసీ ఉండింది. ఆ 42,000లో ఇంతవరకు యాక్చువల్ గా 19,000 పూర్తి చేశారు. మరొక 23,000 యాక్చువల్ గా పూర్తి చేయాల్సింది. రోజు వాళ్ళకి ఒక 500 చేయగలిగిన కెపాసిటీ